యోగి అయినా జోగి అయినా భోగి అయినా రోగి అయినా ప్రపంచం విడవలసిందే. దేహం ప్రతి ఒక్కరూ విడవలసిందే. బాగా జ్ఞాపకం పెట్టుకోండి. అనిత్యాన్ని శరీరాన్ని, ఈ అనిత్యమైనటువంటి దేహం ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక రీతిగా విడిచిపెట్టాలి. అయితే ప్రాప్తి వల్ల పూర్వజన్మ సంస్కారం ఉంటే గురువు అప్పప్పుడు మార్గదర్శకుడై ముందు వచ్చే తొందరలను సూచించేదానికి సిద్ధపడతాడు. అది ఎక్కడో కొన్ని అపరూపమైనటువంటి సందర్భంలో గురువు తన భుజ స్కంధాల మీద మోసుకొని సూచనలు సలహాలు ఇస్తాడు. దానికి కూడా మీది వెనుక జన్మము నుంచి పెట్టుబడి పెట్టిండాలి. బ్యాంకులో పోయి డబ్బులు అడిగి ఇస్తారా? పావుగడ బ్యాంకులో పోయి నాకు 500 రూపాయలు కావాలా, 1000 రూపాయలు కావాలంటే ఇస్తారు ఎవరన్నా? మీరు మొదలు పెట్టిండల్లాడ. పెట్టింటే మీరు చెక్ రాస్తే దాంట్లో దస్ఖత్ చేస్తే అది చూసి టాలీ చేసి తూకం వేసి రైట్ అని మార్కేస్తారు. అప్పుడు మేనేజర్ సంతకం చేసి ఇస్తారు డబ్బులు. స్వాముల దగ్గర కూడా అంతే. వెనక ఏమన్నా సంస్కారం మంచి పెట్టింటే బేరీజు వేసి తూకం వేసి చూసి మీకు మంచి చేసేదానికి ప్రయత్నం చేస్తారు. ఊరికి పోయి బ్యాంకులో డబ్బు అడిగితే తిట్టి పంపిస్తారు. కాబట్టి జీవన నగ్న సత్యాలను చక్కగా అర్థం చేసుకొని జీవితం సాగించాలి.